క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని కృప వలన ఈ ఆదివారము సాయం వేళలో మనమందరము ఈ రీతిగా సమకూడగలిగిన అందుకు దేవునికి ఎంతో వందనస్తులం. పగటి వేసవి బాగా మనకు ఇబ్బందిగా ఉన్నది. మరి ఒంగోలులో కూడా ఉండవచ్చును. పోలవరం గ్రామంలో వేడిగాలులు బాగా వీచినాయి. అయినా ప్రజలు ఈ పొలం పనులకు అలవాటైన వారు కాబట్టి వాళ్ళు సంతోషంగా బయట టెంట్ కింద కూడా హ్యాపీగా కూర్చున్నారు. నాకు అలవాట్లేదు, మా కుటుంబానికి అలవాట్లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా పగటి వేళ ఆరాధనలు రెండు చోట్ల, అటు వేంపాడులో మరియు పోలవరంలో పగటి వేళ ఆరాధన కొంచెం వేడి, మంచి వాతావరణం దేవుడు మనకు ప్రసాదించినాడు. మనము గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు గల వాక్య భాగము మనము చదువుగా ఆలకించి ఉన్నాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11వ వచన ప్రారంభం 11 నుండి 18వ వచనం వరకు వాక్యం చదవగా మనము ఆలకించి ఉన్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడులాగున క్లుప్త సందేశం ద్వారా మన హృదయములను దేవుని వైపు తిప్పుకొని మనము కనిపెడదాం. ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, మమ్మల్ని మీరు కనికరించి మీ కృప చొప్పున మాకిచ్చిన ఈ సాయం వేళ ఆరాధనను బట్టి వందనములు. మీ పాదముల యొద్ద మేము చేరి ఉన్నాము నాయన. మాతో మాట్లాడండి. మీ మాటలు గ్రహించే శక్తి మాకు దయచేయండి నాయన. ఆ మాటలు మా జీవితంలో, విశ్వాస జీవితం అది వృద్ధినందుటకు ఈ మాటలు మాకు సహాయపడలాగున కృప చూపమని సమయాన్ని మీ అధికారమునకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపాలను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఏలియా అనే ప్రవక్త దేవునితో సంభాషించిన విషయాలు, మరి ఆ ప్రవక్తతో దేవుడు ఏ రీతిగా మాట్లాడెను, ఈ విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏలియా ప్రవక్త, ఆయన పరిచర్య, ఏలియా ప్రవక్తతో ఏ రీతిగా యెహోవా దేవుడు మాట్లాడాడు. ఒక విధంగా చెప్పాలంటే మోషే ప్రవక్తయే కానీ ఆయనను మనము ధర్మశాస్త్రమునకు గుర్తుగా మనం వాడుకుంటాం. ధర్మశాస్త్రం అనగానే మోషే కంతే. పాత నిబంధన ప్రజలు కానీ క్రొత్త నిబంధన ప్రజలు కానీ మోషే అనగానే ధర్మశాస్త్రాన్ని చూస్తాం. ఇక ఏలియా అనగా ప్రవక్తల పరిచర్యను చూస్తాం. మనం ప్రవక్తల పరిచర్య, ఏలియా విషయాన్ని మనం చూసినట్లయితే ఏలియా ప్రత్యేకముగా మరి ఆహాబు అనే రాజు కాలంలో ఏలియా ప్రవచనాలు ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఆహాబు వెళ్ళి యెజబెలును పెళ్లి చేసుకున్నాడు. యెజబెలు ద్వారా మరి దేశంలో బయలు దేవత ఆరాధన ప్రవేశపెట్టబడినది. అది కీలకమైనటువంటిది. ఈ బయలు దేవత ఆరాధన ప్రారంభం అంటే
చొప్పింపబడినప్పుడు ఇశ్రాయేలీల మధ్య దేవుడు ఏలియాను వాడుకున్నాడు. ఆ దేవత ఆరాధనను కౌంటర్ చేయడానికి ప్రజలను, ఇశ్రాయేలీలను జాగ్రత్త పడండ్రా అని తెలియచేయడం చాలా ఇబ్బందికరం. యెహోవా దేవుడు వారిని ఐగుప్తు నుండి తీసుకొచ్చి ఒక వాగ్దాన దేశంలో ఆయనను వారిని ఉంచాడు. వాగ్దాన దేశంలో వారిని ఉంచినప్పుడు వారు వాగ్దాన దేశంలో వారిని నడిపించి విడుదలనిచ్చి తీసుకొచ్చిన యెహోవా దేవునికి విధేయులై ఉండవలసింది పోగా, ఆ రాజ్యంలో ఆహాబును వివాహం చేసుకొని యెజబెలు అన్య దేవతలు అనగా బయలు దేవతను ప్రవేశపెట్టడం. బయలు మేల్ గాడ్ అండ్ అష్టారోతు ఫిమేల్ గాడ్. వీరిని ఈ కల్ట్ ఒక విధంగా ఈ సంస్కృతిని దేశంలోకి తీసుకొచ్చారు. అధికారం ఉన్నది, ఎవరు వ్యతిరేకించలేరు. బయలకు కూడా ప్రవక్తలను పోషిస్తూ ఉన్నది యెజబెలు. అప్పుడు దేవుడు తిష్బీయుడైన ఏలియా, ఆయన బ్యాక్గ్రౌండ్ బైబిల్లో పెద్దగా చెప్పబడదు. ఈయన తిష్బీయుడు, ఎక్కడి నుంచి వచ్చాడో ఏం సంగతో దేవుడు ఆయనను వాడుకున్నాడు. దీనికి వ్యతిరేకంగా ప్రవచించాడు కాబట్టి ఏలియాను అహాబు ఏమంటాడో ఒకసారి చూద్దాం. ఇక్కడే మనం చదివిన భాగంలో చూసినట్లయితే 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ అంటాడు, మనం గమనించినట్లయితే, అహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే. ఇశ్రాయేలీలను ఎవరు శ్రమ పెడుతున్నారో అనేది చూడడం లేదు. అహాబ్ అంటున్నాడు ట్రబుల్ మేకర్, ఇశ్రాయేలీలకు పెద్ద ట్రబుల్ మేకర్. వాస్తవంగా అహాబే వేరే దేవత ఆరాధన, దేవుని ఆరాధనను తీసుకొచ్చి పెట్టాడు. కానీ దైవజనుడైనటువంటి ఏలియాని అంటాడు, యు ఆర్ ద ట్రబుల్ మేకర్, నీకేం పని ఊరుక వచ్చి యెహోవా దేవుడు అంటావు అని అహాబు అన్నాడు. ఏలియాకున్న మరొక లక్షణము ఓబద్య. అంటే మనం అనుకునే ఓబద్య కాదు. మనం చూసినట్లయితే ఇదే 18వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట అంటాడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు. అంటే దొరకవు నువ్వు. ఏలియా ప్రవచనాల్లో ఏలియాకున్న ప్రత్యేకత ఏమంటే, దేవుడు ఆయనను ఇక్కడ మాయం చేసి మరొక చోటకు తీసుకెళ్ళగలడు, లిఫ్ట్ చేయగలడు. ఆఖరకు ఆయన ఆఖరి గడియలు కూడా అట్లాగే ఆయన సుడిగాలిలో మరి గుర్రములు రథముల మీద ఆయన తీసుకొని పోబడతాడు. అంటే డిజపియరింగ్ అండ్ అపియరింగ్. ఏలియా ప్రవచన పరిచర్యలో ఇది ఒక వరం. ఆయన అదృశ్యమై మరలా ఇంకొక చోట దృశ్యం అవుతాడు, అంటే కనపడతాడు. హీ విల్ అపియర్. ఇవి ఏలియాకు ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం చూస్తాం. ఏలియా ప్రవక్త ఇంకొక ప్రత్యేకత గలవాడు. ఈయనకు పాఠశాలలు ఉన్నాయి, ప్రవక్తల పాఠశాలలు ఈయన నడిపించినవి, మొదలుపెట్టినవి. తర్వాత ఎలీషా ఫాలో అప్ చేస్తాడు ప్రవక్తల పాఠశాలను. మనం 2వ రాజుల గ్రంథం మనం చూసినట్లయితే, ఈ 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం నుండి మనం చూసినప్పుడు మరి ఇక్కడ వరుసగా చెప్తాడు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఉన్నారు. బేతేలుడు 2వ అధ్యాయం 3వ వచనంలో బేతేలులో ప్రవక్తల శిష్యులు ట్రైనింగ్ స్కూల్ ఉన్నది.
అట్లాగనే మనం చూసినట్లయితే ఎరుకోలో 5వ వచనంలో ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు, మరి ఈ రీతిగా కొన్ని స్థలాల్లో ప్రవక్తల శిష్యులు కనపడుతూ ఉన్నారు. 4వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే గిల్గాలులో కూడా ఉన్నారు. 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ గిల్గాలు అనేటువంటి స్థలంలో ఎలీషా కూడా కంటిన్యూ చేస్తాడు. 4వ అధ్యాయం 38వ వచనం. ఈయన ప్రవక్త అండ్ స్టార్టెడ్ ట్రైనింగ్ ప్రాఫిట్స్, అంటే ప్రొఫెటికల్ స్కూల్స్ స్టార్ట్ చేసినటువంటి వాడు. ఒకవైపేమో ప్రవచన పరిచర్య జరుగుతూ ఉన్నది, రెండవ వైపేమో ప్రవక్తల పాఠశాలలు కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఈయన మరి ఇశ్రాయేలీయుల మధ్య ఒక ట్రబుల్ మేకర్గా ఆహాబ్ అంటున్నాడు. ఆహాబే ట్రబుల్ చేశాడు, కానీ ఆహాబ్ అంటున్నాడు, ఏమయ్యా నువ్వు ట్రబుల్ మేకర్వి ఏలియా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు గోల్ చేస్తున్నావు అని అంటాడు. ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మాటలు కొన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈ బయలు ఆరాధన ఇశ్రాయేలీయుల మధ్య జరుగుతూ ఉన్నప్పుడు మరి ఏలియా ఎదుర్కొన్నాడు, దానివల్ల శ్రమలు వచ్చినాయి. ఈ 19వ వచనం పూర్వపు భాగాన్ని మనం చూసినట్లయితే సమస్యలు వచ్చినాయి. కర్మేలు దగ్గర బయలు ప్రవక్తలను పిలిపిస్తాడు, రండి కమా, నేను యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాను, ముందు నీళ్లతో తడపండి సమస్తాన్ని, నేను అగ్ని రప్పించి ఆ బలిపీఠాలను ముట్టిస్తాను, మీరు ముట్టేయండి, చూడండి ఇది సవాలు అంటాడు. సో ఏలియాకు అది విక్టరీ వచ్చిన. బయలు దేవతకు ఉన్న ప్రవక్తలు ఫాల్స్ ప్రాఫిట్స్గా అక్కడ రుజువు చేసుకున్నాడు. తదనంతరము బయలు ప్రవక్తలు చంపబడడానికి కూడా ఆదేశాలు ఇస్తారు. అంటే బయలు ప్రవక్తలు నిర్మూలనం చేయబడాలి అని. అది రివెంజ్కి దారి తీసింది. రివెంజ్కి దారి తీస్తే ఏలియా పారిపోవాల్సి వచ్చింది. పారిపోతూ మరి చివరకు ఒక స్థలంలో పండుకొని ఉండగా దేవుని దూత దేవుని వర్తమానం చెప్తాడు, ఇక్కడ రొట్టెలు ఉన్నాయి, నీళ్లున్నాయి, భుజించము త్రాగుము, 40 దినముల ప్రయాణం రెడీగా ఉన్నది. 40 దినాలు ఎక్కడికి వెళ్ళాలి? హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళు. దానికి దేవుని పర్వతం అని పేరు. మనకు తెలిసి అది సినాయి పర్వతం అని. ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఇంచుమించు 3 దినముల ప్రయాణం అనంతరం సినాయి దగ్గర ఆగుతారు. 40 దినాల ప్రయాణం మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఐగుప్తు నుండి వచ్చినప్పుడు 40 సంవత్సరాలు పట్టింది కనానుకు రావడానికి. ఇప్పుడు ఏలియా వెళ్ళడానికి 40 రోజులు, అంటే 40 సంవత్సరాల ప్రయాణం 40 రోజుల్లో అయిపోతుంది అనేటువంటి. ఇశ్రాయేలీయులను శిక్షించడానికి 40 సంవత్సరాలు, లేక శిక్షణ ఇవ్వడానికి, టు డిసిప్లిన్ దెమ్. ఇక్కడ ఏలియా 40 రోజులు ప్రయాణం వెళ్ళిపోయినాడు. హోరేబు దగ్గరికి వెళ్ళాడు. హోరేబు అనగా దేవుని పర్వతం, అదే సీనాయి పర్వతం, మోషే 10 ఆజ్ఞలు పొందిన పర్వతం. దానికి ఒక సాంప్రదాయం ఉన్నది, శాంక్టిటీ ఉన్నది. ఆ సీనాయి పర్వతాన్ని లేక హోరేబు పర్వతాన్ని అక్కడికి వెళ్ళి అక్కడ ఎదురు చూడమంటాడు. 11వ వచనము మనం చూసినట్లయితే అందుకు ఆయన 19వ అధ్యాయం 11వ వచనం, అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అక్కడికి వెళ్ళు, యెహోవా సమక్షంలో నిలువబడి ఒక గుహలో ఉంటాడు. తర్వాత మాటలు మనం చూడవచ్చు. వెయిట్ చేస్తున్నాడు.
వెయిట్ చేస్తున్నాడు, యెహోవా కనపడతాడేమో. ఈ వెయిటింగ్ పీరియడ్లో యెహోవా వస్తాడు, కనపడతాడు అనుకునే టైంలో 3 విషయాలు జరిగినాయి. దాన్ని కూడా మనం చూద్దాం. 3 విషయాలు. ఇక్కడ 11వ వచనం, అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి వీచెను. యెహోవా భయము చేత పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. యెహోవా ఇన్ దట్ ఫోర్స్ఫుల్ విండ్, అంత పర్వతం కూడా కదిలిపోతుంది ఆ విండ్, శిలలు కదిలిపోతున్నాయి. కానీ యెహోవా కనపడలేదు. ఈ సంభవాలు మనం చూస్తాం. మోషే కూడా సినాయి మీదకు వెళ్ళినప్పుడు కింద ఉన్న వాళ్ళు ఉరుములు మెరుపులు విన్నారు. అక్కడేమో మోషే దేవుని సమక్షంలో ఉన్నారు. మరి పెంతెకోస్తు దినమందు అపోస్తుల కార్యం 2 ఎప్పుడన్నా మనం చూస్తే అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆది సంఘాన్ని దర్శించినప్పుడు అట్లాగే బలమైనటువంటి గాలి వంటి శబ్దం అక్కడ కనపడింది. అట్లాగనే అగ్ని నాలుకలుగా విభజింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలినట్లు వారు చూశారు, గమనించారు. సేమ్ సిట్యుయేషన్. దేవుడు దర్శించినప్పుడు కలిగినటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏలియా అనుకున్నాడు, ఈ శబ్దాలు, గాలి, శిలలు గందరగోళం అవుతున్నాయి, దేవుడు సంచరిస్తున్నాడు, ఇప్పుడు మాట్లాడతాడేమో, ఈ బలమైన గాలిలో నుంచి నాతో మాట్లాడతాను రమ్మన్నాడు కదా, నాతో మాట్లాడతాడేమో. హీ వాజ్ వెయిటింగ్, ఎదురు చూస్తున్నాడు ఏలియా. ఎదురు చూస్తూ ఉంటే అది వీలు కాలేదు, కనపడలేదు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట 11వ వచనంలో, పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు తాను ప్రత్యక్షం కాలేదు. ఏలియా ఎక్స్పెక్టెడ్ గాడ్ మే అపియర్, ఆయన కనపడలేదు. రెండవది మనము చూసినప్పుడు, గాలి పోయిన తర్వాత భూకంపం కలిగాను, శబ్దాలు వచ్చినాయి. భూకంపంలో కూడా ఆయన కనపడలేదు, యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపం అయిన తర్వాత 12వ వచనం, మెరుపు పుట్టెను, ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. దేవుడు మెరుపుల్లో, ఉరుముల్లో మరి ఆయన కమ్యూనికేట్ చేస్తాడు అనేటువంటిది ఆయన ఎక్స్పెక్టేషన్. హౌ గాడ్ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ అండ్ స్పీక్ టు మీ అంటే, ఆయన వచ్చినప్పుడు పర్వతం గందరగోళంగా ఊగిపోతుంది, హోరేబు పర్వతం, శిలలు చిన్నాభిన్నం అవుతూ ఉన్నాయి, అసలు భూకంపం వచ్చి ఊగిపోతుంది, మెరుపులు భయంకర, అందులో ఉంటాడు, మాట్లాడతాడు అనుకుంటే లేదు. మరి ఏ రీతిగా మాట్లాడాడు అని మనం చూసినట్లయితే 12వ వచనం చివరి భాగంలో, మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. మిక్కిలి నిమ్మళముగా, క్వైట్ వాయిస్, ఆర్భాటం లేని పరిస్థితిలో ఒక స్వరము వినబడిన. ఆర్భాటం లేని పరిస్థితుల్లో ఒక మెల్లని మృదువైన స్వరం వినపడిన. ఇది కూడా మనం ప్రస్తుత పరిస్థితిలో బేజారు వేసుకోవచ్చు. అంటే బేరీజ్, బేజారు కాదు, బేరీజ్ వేసుకోవచ్చు. మహా గొప్ప సౌండ్ సిస్టమ్స్ గోలగోలగా ఉంటేనే దైవ సందేశము ఎఫెక్టివ్గా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. అంత భయంకరమైన శబ్దాలు వచ్చి పైన పడినట్టే ఉంటాయి. ఆ గుంటూరులో లూథరన్ చర్చి పెద్ద ఒక ఆయన చెప్పాడు,
పాస్టర్ గారు మీరేం నిమ్మళంగా చెబుతారు, మా పాస్టర్ గారు ఉరువులు ఉరుగుతాడు, నేను గుండె జబ్బు గలవాడిని, చర్చిలో ఎప్పుడు చచ్చిపోతానో నాకు అర్థం కావట్లేదండి అన్నాడు. అంటే అది ఆయన శైలి, ఆయన శైలి. పాప ఆ బోధకుడే చనిపోయాడు, పాపం రిటైర్ కాక ముందే చనిపోయాడు. అట్లా అరిసే ఆయన. ఈయన ఉన్నాడో లేదో తెలియదు, గుండె జబ్బు ఆయన నాకు తెలియదు. కానీ దేవుడు ఆ ఉరువుల వెరుపుల్లో లేడు, ప్రచండ వాయువులో లేడు, మరి ఆ భూకంపంలో కూడా కనపడలేదు. అన్నీ అయిపోయినాయి. ఒక మెల్లనైన స్వరంతో మనం చూసినప్పుడు ఏలియాతో ముచ్చడించడం జరుగుతుంది. ఏలియాకి ఏం కావాలి? ఒక ఫోర్స్ఫుల్ గాడ్. ఫోర్స్ఫుల్ అంటే ఆ బయలు దేవత యొక్క ప్రచారకులు లేక ప్రవక్తలు, వాళ్ళనట్లా సంహరించే దేవుడు, వారిని నాశనం చేసే దేవుడు, ఆహాబును దెబ్బగొట్టే దేవుడు, యెజబెల్ను భస్మం చేసే దేవుడు. అట్లా ఎక్స్పెక్ట్ చేశాడు. ఏ ఫోర్స్ఫుల్ గాడ్ టు పనిష్ ఐడోలేటర్స్, ఐడల్ వర్షిప్పర్స్. అది ఏలియా హీ వాజ్ ఎక్స్పెక్టింగ్. అలాంటి ఫోర్స్ఫుల్ గాడ్ ఇప్పుడు నాకు ప్రత్యక్షం అవుతాడు, ఒక్కసారి వాళ్ళ మీద పడేయా, ఆ బయలు ప్రవక్తల మీద పడి వాళ్ళని మసి చేసి, బయలు మరి ఆరాధించే మనుషుల్ని మసి చేసేయి, ప్రమోట్ చేసేటువంటి ఆహాబును యెజబెల్ను మసి చేసేయి. అది ఆయన యొక్క ఉద్దేశం, ఏలియా యొక్క ఉద్దేశం. కానీ అట్టలేదు, నెమ్మదిగా మాట్లాడాడు. ఈ నెమ్మదిగా మాట్లాడినటువంటి విషయాలను మనము చూడవచ్చు. మనం చూస్తే ఒక ప్రశ్న సింపుల్గా వేశాడు. ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అంటే హీ ఇనిషియేటెడ్ ఏ డైలాగ్. ఒక సంభాషణకు దేవుడే ప్రారంభం చేశాడు. మనకు తెలుసు, సమరయ స్త్రీతో కూడా ఆయనే మొదలు పెడతాడు, దాహానికి కావాలమ్మా. అప్పుడు సంభాషణ మొదలై మరి చివరకు సమరయులకు సువార్త సందేశం వెళ్ళిపోయాడు. అంటే దేవుడే సంభాషణ మొదలు పెట్టడం అది దేవుని పద్ధతి. అండ్ హీఈస్ ఎవర్ కమ్యూనికేటింగ్ గాడ్. మనతో నిత్యం సంభాషించేటువంటి వాడు. ఎట్లా సంభాషిస్తాడు? ఆయన పద్ధతి. వాక్యం తీసేట చదువుతూ ఉండగానే నీ జీవితానికి సంబంధించినటువంటి సందేశం అక్కడ కనపడుతుంది. అట్లాగనే కొన్నిసార్లు కొందరు వాక్యం పంపిస్తూ ఉంటారు. ఈ మనకు ఎస్ఎంఎస్లు, దేవుని వాక్యం, ఐ అప్రిషియేట్. ఆ వాక్యాలు కూడా మాట్లాడుతుంటాయి. నాకు చాలా ఎస్ఎంఎస్లు వస్తాయి. అయితే సికింద్రాబాద్ నుండి ఒక విశ్వాసి పంపిస్తూ ఉంటాడు. ఆయన పేరు గద్దల విల్సన్ ప్రభాకర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు, టాప్ పొజిషన్. ఆయన పంపిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆ రోజు సమస్యకు ఆ వాక్యము సమాధానంగా ఉంటాం. మరి ఆయన ఎక్కడ చూజ్ చేశాడు? నేను చాలాసార్లు అప్రిషియేట్ చేస్తాను. ఎక్కడ తీసుకొస్తావు ఈ వాక్యాలు, ఈ కొటేషన్స్? ఈరోజు నా సమస్యకు అది కనపడతానే ఉంది. కరెక్ట్, గాడ్ ఈజ్ కమ్యూనికేటింగ్. బైబిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాను. ఇలాంటి సందేశముల ద్వారా వచ్చేటువంటి ఎస్ఎంఎస్లు దైవజనులు పంపిస్తున్నారు. అది గుడ్ థింగ్. వాటి ద్వారా, ఇలాంటి ప్రసంగముల ద్వారా, దర్శనముల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరు కమ్యూనికేట్. అయితే అది మెలనైన స్వరం, భయపెట్టేది కాదు. భయపెట్టే రీతిగా మన దేవుడు కనపడు. అయ్యో భయం వేస్తుందయ్యా అనే పరిస్థితిగా, నెమ్మది, సమాధానం. మేడగదిలో కూడా
శిష్యులు పునరుద్ధానం తర్వాత తలుపులు వేసుకుని భయంగా ఉంటే యేసు ప్రభువారు ప్రత్యక్షం, మీకు సమాధానం కలుగునుగా, భయం పోయి నెమ్మది పడండి. అదే దేవుని స్వరం. ఇక్కడ అంటున్నాడు, ఏలియా ఎందుకు వచ్చావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఏంటి, ఏమి చేయుచున్నావు? ఈ ప్రశ్న ఇంతకు ముందు కూడా అడుగుతాడు. మనము 9వ వచనం, అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను, యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు? రిపీటెడ్ క్వశ్చన్. ఏం చేస్తున్నావు అనగానే ఆయన ఒక ఆన్సరు తయారు చేసుకున్నాడు. ఆన్సరు మరి చక్కగా చెప్పడం మనం చూస్తాం. అయ్యా, ఈ స్టోరీ జరుగుతుంది. 14వ వచనం, 13వ వచనంలో క్వశ్చన్, 14వ వచనంలో జవాబు. ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేశారు, నీ బలిపీఠంలో పడగొట్టారు, నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేశారు. యెహోవా కొరకు నేను ఒక్కడనే వచ్చానయ్యా, ఒక్కడనే ఉన్నాను. నేను ఒక్కడిని మాత్రమే నేను మిగిలి ఉన్నాను. నా ప్రాణం కూడా తీయటానికి వీరు చూస్తున్నారు. దట్ వాజ్ ద ఆన్సర్. ఒక్కడనే ఉన్నానయ్యా, ఒక్కడనే నీ ఎదురుగా నిలువబడ్డా. వాళ్ళకు అధికారం ఉంది, అహాబుకు అధికారం ఉంది, యెజెబెలుకు సైతాను ఉన్నట్లే. బయలు ఆరాధనను అది ప్రచారం చేస్తున్నామే. అక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను ఒక్కడనే మిగిలి ఈ స్థలంలో నీ సన్నిధానంలో ఈ గుహయందు నేను ఉన్నానయ్యా. అప్పుడు దేవుడు తన స్వరం వినిపింప చేయటం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ సింబల్సే ఏలియాకి అర్థం కావాలి. నేను డీల్ చేసేది మానవ స్వభావం కాదు, మనుషుల్లాగా నేను వారి మీద పడి నాశనం చేయను. దెర్ ఈజ్ ఏ మెథడ్. నెమ్మదైన స్వరం నువ్వు విను, నెమ్మది పొందు. ఒక పద్ధతి ఉన్నది అని ఆ పద్ధతును మరి తెలియజేస్తూ ఉన్నాడు. మనము గమనించినట్లయితే 15వ వచనం, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఏం చేయాలి? వాట్ ఈస్ ద సొల్యూషన్? సిరియా దేశం అన్యుల దేశం. అన్యుల దేశంలో హజాయేలు అనేవాడు ఒకడున్నాడు. అతగాడిని పట్టాభిషేకం చేయి. పట్టాభిషేకం చేస్తే పొరుగు దేశమైన సిరియా వాడు ఆహాబునకు చుక్కలు చూపిస్తాడు. అంటే శత్రువుతో కూడా మొత్తేటువంటి దేవుడు మనకున్నాడు. శత్రువుల స్వాధీనం చేసి మనల్ని వాళ్ళు మొత్తగా మనకు బుద్ధి కలుగునట్లు. అందుకని సిరియాకి వెళ్ళు. సిరియాలో హజాయేలు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ హజాయేలు అనే వ్యక్తిని తర్వాత కాలంలో జరిగింది ఒక చరిత్ర. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ 8వ అధ్యాయంలో మరి ఇంచుమించు 7వ వచనం నుండి ఈ హజాయేలు అనేవాడే వస్తాడు. హజాయేలు వస్తాడు, ఎలీషా దగ్గరకు వస్తాడు. ఏలియా కాలం అయిపోయింది. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా డీల్ చేస్తాడు. ఈ హజాయేలు వెళ్ళి అసలు ఉన్నటువంటి బెన్హదదు అసలు రాజును చంపి ముఖం మీద, ఇప్పుడు అంటారుగా దిండేసి ఒత్తి అది మీద చంపారు అని, ఆ దినంలో ఒక తడిగుడ్డ పెట్టి మరి ఆ రాజును చంపి హజాయేలు రాజ్యములోనికి వచ్చాడు.
ఇది పొరుగు దేశం. పొరుగు దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు సాధనముగా చేశాడు. కాబట్టి నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు వెళ్ళి హజాయేలుకు అభిషేకం చేయి. పట్టాభిషేకం చేయలేడులే, అది అన్యుల దేశం. అనాయింటియం కొంచెం నూనె పోసి సెట్ చేయి. ఏమవుతుందంటే అతడు నేను వాడుకుంటాను ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పడానికి. అతను తన ఖడ్గము వాడతాడు. తన ఖడ్గము వాడి ఇశ్రాయేలీలనే కానీ, అహాబునే కానీ, యెజెబెల్నే కానీ ఆయన హీ విల్ డీల్. మరి రెండవ మాట కూడా ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. రెండవ వ్యక్తి ఎవరు అని అంటే హజాయేలు తర్వాత మనము ఇక్కడ చూస్తాం యెహూ ఇక్కడే కనపడతాడు. అదే వచనంలో ఇశ్రాయేలు వారి మీద నింషి 16వ వచనం చూస్తున్నారు అనుకుంటా. నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయి. యెహూకు పట్టాభిషేకం చేయి. యెహూ మనం గమనించినట్లయితే యెహూ మరి ఆయన పరిచర్యలో ఈ అహాబు ఇంటి వారిని మొత్తాన్ని నాశనం చేసి వదిలిపెడతాడు. మీరు యెహూ సంగతి చూస్తే 2వ రాజులు 9వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఇక్కడ 1 నుండి మనం చూస్తాం. ఎలీషా శిష్యుడికి చెప్తాడు, అబ్బాయి తైలపు గిన్నె పట్టుకొని వెళ్ళు, ఎవడిని పట్టించుకోబాక, యెహూ ఎక్కడున్నాడని తెలుసుకొని అతనిని బయటకు చాటుగా రప్పించి ఒక గదిలోకి తీసుకెళ్ళి ఒక తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద పోయము, చెప్పు, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషక్తునిగా చేసి తిని అని చెప్పు. యెహోవా పట్టాభిషేకం చేస్తున్నాడు. యెహూ, నీవు ఇశ్రాయేలీలను నువ్వు రిఫార్మ్ చేస్తావు, అహాబు ఇంటి వారిని నీవు సంహరిస్తావు, నీవు అది చేస్తావు. 3వ పని చెప్తాడు ఏలియా. 3వ పని ఏంటంటే నీవు వెళ్ళి ఒక ప్రవక్తని కూడా 17వ వచనంలో ఉన్నటువంటి మాట 17వ వచనంలో చూసినట్లయితే ఆ చివరి భాగంలో ఇక్కడ అంటాడు, ఆ ఎలీషాను 16లోనే నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అబేల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయు. అనదర్ ప్రాఫిట్. ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా హతం చేస్తాడు. ఎలీషా ఎక్కడ హతం చేశాడు? 2వ రాజులు 2:24 నోటి మాటతో. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం చూసినట్లయితే బేతేలు దగ్గర మనం పిల్లలు ఆయనను ఏమంటాం, ఆయనను గేలి చేస్తూ ఉంటాడు. టీజింగ్ అంటాం కదా, గేలి చేస్తుంటాడు. అప్పుడు ఎలీషా మనం చూసినట్లయితే అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి వారిలో 42 బాలురలను చీల్చివేశాడు. యెహోవా ప్రవక్తని గోల చేసే పిల్లల్లో 42 మంది పోయారు, ఎలుగుబంట్లు చీల్చివేసినాయి. అంటే ఏలియా ఎక్స్పెక్ట్ చేసినటువంటి రెస్పాన్స్ ఈజ్ డిఫరెంట్. టు అడ్రస్ ఏ ప్రాబ్లం, ఇట్ ఈజ్ ఎ నేషనల్ ప్రాబ్లం అండ్ రిలీజియస్ ప్రాబ్లం. ఈ జాతి పాడైపోతుంది, మతం పాడైపోతుంది. యెహోవా మతం మరి దాన్ని పొల్యూట్ చేస్తున్నారు బయలుదేవత ఆరాధనతో. దీన్ని అడ్రస్ చేయడానికి ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నీవు భస్మం చేసేయి, లేకపోతే వాళ్ళని నరికి పడేసేయి, ఖడ్గం పంపు.
దేవుని యొక్క జవాబు ఇట్ వాజ్ డిఫరెంట్. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేశావు, కానీ నేను చెప్పబోయే పని కూడా చేయాలి. సిరియా వాళ్ళని నీవు ఏర్పాటు చేయి, హజాయేలును ఏర్పాటు చేయి. అతను సింహాసనం మీద కూర్చుంటాడు ఏదో ఒక మార్గం. అహాబు ఈ ఇశ్రాయేలీల మీద అతను ఖడ్గము వాడతాడు. రెండవది, ఇశ్రాయేలీలు అహాబు వెళ్ళిపోతాడు డౌన్. యెహూను, నింషీ కుమారుడైన యెహూను అభిషేకం చేయి. ఒక దినమున ఆయన సింహాసనం ఎక్కి అహాబు ఇంటి వారిని, అంతేకాదు ఈ విగ్రహారాధికులందరినీ, బయలుదేవతను అనుసరించిన వారిని అందరినీ అతను సంహరిస్తాడు. వారి బలిపీఠాలు పడగొడతాడు. హీ విల్ డు. ఎలీషాకు నీవు అభిషేకం చేయి. ఎలీషా వచ్చి ప్రవచన పరిచర్యలో ప్రజలను గట్టిగా ఎండగడతాడు, నీకులాగానే. కానీ ఈ 3 పనులు చేయమని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నేను ముగిస్తూ ఉన్నాను. ఈ పరిస్థితిని మనం చూసినప్పుడు, ఈవెన్ దో వీఆర్ వెరీ మచ్ జెలస్, న్యాయం జరగాలి అనే రోషం, ఒక సమస్య నుండి బయటపడాలనే రోషం, ఇవి ఉన్నప్పుడు వాటిని అడ్రస్ చేయడానికి దేవునికి ఆయనకు సరిపడినటువంటి మార్గాలు ఉన్నాయి. ఆయన మనం అన్నట్లు అగ్రెసివ్గా జనాల మీద పడి నాశనం చేయడు. తీర్పు అయితే ఉంటుంది, వస్తుంది. తనదైన శైలిలో తీర్పు వస్తుంది. మనకు పరిష్కారాలు కూడా వస్తాయి. అది దేవుని శైలి. మనం అనుకున్న శైలి కాదు. అది దేవుని శైలిలో ఆయన విషయాలను డీల్ చేస్తాడు. మరొక మాట అంటాడు, ఏలియా, నేను ఒక్కడనే రోషం కలిగి ఇక్కడ ఉన్నానయ్యా అంటున్నావు. ఇంకా 7,000 మంది ఉన్నారయ్యా ఇశ్రాయేలీయులు. 7,000 మంది ఉన్నారు. ఈ 18వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు. అహాబు ఎంత నాశనం చేస్తున్నా ఇంకా మనుషులు మిగిలి ఉన్నారు, మిగిలి ఉందురు. నువ్వు అట్లా డిసప్పాయింట్ కావద్దు. నా మనుషులు ఉన్నారు. ఒకసారి నాకు మరి క్రైస్తవేతర పూజారి కుటుంబం నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అయ్యగారు, నేను యేసు ప్రభువాన్ని నమ్ముకున్నాను, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. మా ఇంట్లో అనుమతి లేదు వెళ్ళి బాప్తీసం తీసుకుందామంటే. చర్చికి వెళ్ళి ఆరాధించాలంటే నాకు అవకాశం లేదు, ప్రభు వల్ల తీసుకోవడానికి అవకాశం లేదు. అయ్యా, నేను పరలోకం వెళ్తానో లేదా నువ్వు చెప్పు, అనుభవం ఉన్నవాడు. దేవుని ఏర్పాటు. ఇశ్రాయేలీల్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఫోర్స్ఫుల్ రిలీజియస్ సింక్రటిజం ఇంకా 7,000 మంది నా దగ్గర మిగిలి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు 7 ఈజ్ ఏ కంప్లీట్ నెంబర్. కరెక్ట్గా 7, 1, 2, 3, 4, 5, 6, 7 కాదు. 7 అనేది ఒక పరిపూర్ణ సంఖ్య. ఒక పరిపూర్ణ సంఖ్యలో యథార్థముగా భక్తి చేసేవారు నాకున్నారు. కాబట్టి నేనొక్కడనే వచ్చి నిలబడ్డాను, నేనే అని నీవు అనుకొనవద్దు. సో సపోర్ట్ టు యువర్ ప్రాబ్లం. నువ్వు ఎత్తి చూపిన సమస్యకు చాలా మద్దతు ఉంది, అది నీకు తెలియదేమో. దేవుడు తనదైన శైలిలో, నెమ్మదైన స్థితిలో ఎంత ఘోరమైన భయంకరమైన సమస్యనైనా ఆయన పరిష్కారం చేస్తాడు. ఆయన పద్ధతి వేరు. మనం చూస్తాం, ఈ మెల్లనైన స్వరం యేసు ప్రభువారు శిలువ మీద
7 మాటలు మనం ధ్యానం చేస్తాం. 7 మాటలు మెలనైన స్వరమే, ఒక్కటే కేక. సమాప్తమైనది అని పెద్ద కేక వేస్తాడు, అంటే తండ్రికి వినపడాలా అనేటువంటి. మిగతా అన్నీ కూడా నెమ్మదైన మాటలే. అసలు ఈయన మాట చల్లబాటు కాలేదు. రాస్తారు సువార్తీకులు, వారి కేకలే గెలిచాను. యేసుప్రభు వారికి యెషయా ప్రవక్త కూడా రాస్తాడు, ఆయన నోరు తెరవలేదు, ఆయన కంఠస్వరం వీధిలో వినపడదు. వదకు తేబడినటువంటి బలి పశువులాగా మౌనముగా ఉన్నాడు. కానీ ఈ డెల్ట్ విత్ సిన్, హ్యూమన్ సిన్, మానవుల మధ్య ఉన్న పాపం విషయం ఆయన మౌనమైన రీతిలో ఆయన ఛేదించాడు. ఈ దినం ప్రపంచం అంతా ఆ మౌనమే గెలిచింది. గోహల గెలవలేదు, మౌనం గెలిచింది. అందుకని ప్రపంచ దేశాల్లో యేసు ప్రభువారి యొక్క వర్తమానం అంత లెక్క పాకిపోయింది. తెలియని దేశం అంటూ లేదు. ప్రభువులోనికి అనేకులు వస్తున్నారు. ఈ దేశంలో కూడా భయం ఏంటంటే, బహిరంగంగా జనసంఖ్యలో నమోదు కాని వారు చాలా మంది ఉన్నారు అని. అవును అంటాడు, 7,000 మంది ఉన్నారయా నాకు మద్దతుదారులు అంటాడు. ఈ దేశంలో కూడా ఎన్ని ట్రిక్కులు వేసి ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నా ఒక పరిపూర్ణమైన నంబర్, సంఖ్య ప్రభువుకు ఉన్నది. ప్రభు డీల్ చేస్తున్నాడు. హీఈస్ వర్కింగ్ త్రూ. ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన పొందిన దెబ్బలను బట్టి ఈజ్ డీలింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం విచ్ ఈజ్ వర్కింగ్ అగెయిన్స్ట్ ద కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యమునకు వ్యతిరేకంగా పనిచేయుచున్న ప్రతి శక్తిని దేవుడు ఎదుర్కొంటున్నాడు. ఎట్లాగంటే ఆయనదైన పద్ధతిలో. ఎక్కడో సిరియావాడైన హజాయేలు రెడీ చేయి, ఈ ల్యాండ్లో ఇస్రాయేల్లో నింషి కుమారుడైనటువంటి ఏకు మరి ప్రవచన పరిచర్యలో శక్తివంతుడుగా ఉండడానికి ఎలీషాను రెడీ చేయి. చాలు, నువ్వు చూస్తావు ఈ రక్షణ. ఊరక నిల్చొని చూస్తావు ఏ రీతిగా తన ప్రజలను యెహోవా రక్షించును. మన జీవితాల్లో కూడా అట్టి స్థితి దేవుడు మనకు ప్రసాదిస్తాడు. మనము ఏదో పెద్ద క్లిష్టమైన పరిస్థితులు అనుకుంటాం, కానీ దేవునికి అది సాధ్యము. ఆయనదైన పద్ధతిలో మన జీవితంలో ఉన్న క్లిష్టమైనటువంటి స్థితిని, క్రైసిస్ అంటాం, సంక్షోభాన్ని ఆయన డీల్ చేసి తనదైన శైలిలో విడుదల, సమాధానం, నెమ్మది మనకు ప్రసాదిస్తాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవుతాయి, మాతో మాట్లాడినందుకు వందనం. ఏలియా ఒక సంక్షోభంలో మా ప్రభు దేవుని పర్వతం అయిన హోరే పర్వతంపై ఆయన ఉంటుండగా, ఒక గుహలో ఉంటుండగా నీవు మాట్లాడినావు మా తండ్రి. నాయన, మాతో కూడా నీవు మాట్లాడావు. మా సమస్యలు వ్యక్తిగతమైనవి అనేకము మా తండ్రి, భయంకరముగా ఉన్నను. నీదైన శైలిలో మమ్మల్ని రక్షించుకొనగలిగిన దేవుడు, మమ్మల్ని కనికరించండి. మా హృదయాల్లో మీ కార్యము జరిగించండి, జీవితంలో జరిగించండి. మేము లోకములో, సమాజంలో ఉంటున్నాము నాయన. మేము భద్రత కలిగి జీవించు భాగ్యమును దయచేయమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.